ఈ 2 వీడియోస్ చూసారా? Very nice. Burned down more than 25 houses. Only from yesterday. So we didn't get any help from the government. यहाँ पे छोटे छोटे जो बच्चे ये तो अभी कुछ भी नहीं पता सर कि इनका घर जला हुआ है, पराए वराए सब कुछ बंद है सर। मेरा खुद का भी एक ड्रीम है, मगर सर अभी ये लगता है कि ये ड्रीम ही रह जाएगा। तो हम लोग को शांति चाहिए, शांति। Please sir, we request you to help us. We'll try. You are our voice. We'll try and help you. Yes, thank you so much for hearing. మీరు చూస్తే ఇక నేనేమి చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటా, ఎందుకంటే ఆ వీడియోసే మొత్తం చెప్పేస్తున్నాయి. ఒక వీడియోలో రాహుల్ గాంధీ మణిపూర్ వెళ్ళి అక్కడ బాధితుల్ని పరామర్శిస్తున్నారు, వాళ్ళ కష్టాలని విని తెలుసుకుంటున్నారు, వాళ్ళని హత్తుకుని వాళ్ళ బాధ పంచుకుంటున్నారు. మరో వీడియోలో మోదీ గారు టిప్పు టప్పుగా తయారయ్యి రష్యా వెళ్తున్నారు. తప్పులేదు, వెళ్ళాలి. ఒక దేశ ప్రధానిగా అన్ని దేశాలు తిరగాలి, ఆయన బాధ్యతలు నిర్వర్తించాలి, ఆయన అన్ని దేశాలతో కలిసి మన దేశంతో సత్సంబంధాలు నిలబెట్టాలి, తప్పలేదు. కానీ ఒక్కసారి మణిపూర్ కూడా వెళ్ళి ఉండవలసింది. దగ్గర 14 నెలలు అవుతుంది మణిపూర్ సంఘటన జరిగి. గత సంవత్సరం మేలో జరిగింది. అక్కడ బాధితులు ఇంకా ఆ టెంట్స్లోనే ఉన్నారు, పునరావాస కేంద్రాల్లోనే ఉన్నారు. వాళ్ళ బాధ ఇప్పట్లో తగ్గేది కాదు. కుటుంబాల్ని కోల్పోయారు, పిల్లల్ని కోల్పోయారు. అలాంటి వాళ్ళని కనీసం ఒక్కసారైనా పరామర్శించలేదని ఎంతమంది అడిగినా, పార్లమెంట్ సాక్షిగా ప్రతిపక్షం వాళ్ళు అడిగినా, ప్రజలు కోరినా, ఒక్కసారంటే ఒక్కసారి మణిపూర్ వెళ్ళి చూసి రాలేదు. మణిపూర్ గురించి మాట్లాడడానికి కూడా ఆ సంఘటన జరిగిన తర్వాత సుప్రీంకోర్టు స్పందిస్తే తప్ప ప్రధానమంత్రి స్పందించలేదు. ఇప్పటికీ కూడా అక్కడికి వెళ్ళి రాలేదు. మొన్న హత్రాస్లో జరిగిన సంఘటన తర్వాత కూడా ప్రతిపక్ష హోదాలో రాహుల్ వెళ్ళి వాళ్ళని కలిశారు, వాళ్ళ బాధలు విన్నారు. కానీ ప్రధానమంత్రి వెళ్ళలేదు. ఇప్పటి వరకు ప్రధానమంత్రి గారు ఈ మధ్యలో దాదాపు ఒక 164 సార్లు 64 చోట్లకు వెళ్ళారట. 164 చోట్లకు వెళ్ళారట బీబీసీ రిపోర్ట్ ప్రకారం మన దేశంలోనే. కానీ అందులో మణిపూర్ లేదు. ఎన్నికల ప్రచారం కోసం వెళ్ళిన ప్రాంతాలు, ఆయన తిరిగిన రాష్ట్రాలు అన్నీ కలిపితే 164 ప్రాంతాలకు వెళ్ళారు, మణిపూర్ తప్ప. అంటే మణిపూర్ ఎందుకు ఆయనకి దూరం అవుతుందా, అంత దూరం వెళ్ళలేకపోతున్నారా, లేదంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా తెలియదు. సరే, హత్రాస్ అది పెద్ద దూరం ఏం కాదు. సరే, మణిపూర్ దూరం అనుకున్నా, హత్రాస్ పెద్ద దూరం ఏం కాదు ఢిల్లీకి. అయినా కూడా ఆయన వెళ్ళలేదు. పైగా రాహుల్ వెళ్ళినందుకు అతన్ని విమర్శిస్తున్నారు, ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాడు అని. ఈ ఫోటోలు చూస్తే, వీడియోలు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. రాహుల్ని వదిలేద్దాం. రాహుల్ ఎన్నికల ప్రచారం కోసం వెళ్ళారా, రాహుల్ ఇంటెన్షన్ ఏంటి అని పక్కన పెడితే, రాహుల్ దగ్గరకు వచ్చిన ఆ బాధితులను చూస్తే, వాళ్ళ మొహాలు చూస్తే, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూస్తే, వాళ్ళు రాహుల్ని హత్తుకున్న విధానం చూస్తే వాళ్ళ బాధ కనిపిస్తుంది. అంటే వాళ్ళని ఎవరైనా ఓదార్చేవాళ్ళు కావాలి, హక్కును చేర్చుకునే వాళ్ళు కావాలి. అది ప్రతిపక్ష నేత కాకుండా ప్రభుత్వం నుంచి ఎవరైనా అయితే, ఒక ప్రధానమంత్రి అయితే ఇంకా ఎక్కువగా వాళ్ళు సంతోషం ఫీల్ అవుతారు, వాళ్ళు కంఫర్ట్ ఫీల్ అవుతారు, ధైర్యం ఫీల్ అవుతారు.
కానీ అది ప్రధానమంత్రి ఎందుకో ఇవ్వలేకపోతున్నారు. మణిపూర్ అంటే మరి ఆయనకి చిన్న చూపా, ఇష్టం లేదా, లేదంటే నేను మొన్న వీడియోలో చెప్పినట్టు కష్టాలు, కన్నీళ్ళు, బాధలు చూడడం ఆయనకి ఇష్టం ఉండదా? ఎందుకంటే అలాగే అనిపిస్తుంది. ఇప్పటివరకు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే ఎక్కడ బాధితులు పరామర్శించడానికి ఆయన వెళ్ళారు. ఎక్కడ ప్రజల్లోకి సాధారణంగా వెళ్ళిపోయి వాళ్ళని హత్తుకోవడం కానీ, వాళ్ళ బాధలు వినడం కానీ, తెలుసుకోవడం కానీ ఎక్కడ కనిపించదు. వరదలు వచ్చిన ప్రాంతాలకి వెళ్ళలేదు. వరద బాధితులను పరామర్శించడానికి రాహుల్ అస్సాం కూడా వెళ్ళారు, కానీ ప్రధానమంత్రి వెళ్ళలేదు. ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య వచ్చినా ప్రధానమంత్రి వెళ్ళరు, కానీ చక్కగా నీట్గా తయారై మన్ కీ బాత్ అంటూ అది ఇది అనుకుంటూ సోషల్ మీడియా వేదికగా రేడియోల్లో ప్రజలతో మాట్లాడతారు తప్ప వన్ సైడెడ్గా ఆయన మాత్రమే ఉండాలి, ఆయన మాత్రమే టీవీ నిండా స్క్రీన్ నిండా కనిపించాలి, ఆయన డ్రెస్ కొంచెం కూడా నలగకుండా, జుట్టు చెరగకుండా నీట్గా అందంగా కూర్చొని చక్కగా రెడీ అయ్యి టీవీ ముందు కూర్చునే ఒక ఆర్టిస్ట్ లాగా కూర్చుని మాట్లాడతారే తప్ప ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ బాధల్ని, సమస్యల్ని పంచుకోరు. ఎందుకో అదే అర్థం కాని విషయం. మరి ఇదేది చేయని మోదీకి ఇంత బ్రహ్మరథం ఎందుకు పడుతున్నారు? ఏ విషయంలో ఆయన్ని ఇంతగా జనాలు పిచ్చిగా అభిమానిస్తున్నారు అన్నదానికి కారణాలు అన్వేషించడం చాలా అవసరం. కాబట్టి అది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. మోదీ గారు విదేశాలు తిరగడంలో ఉన్న ఆసక్తి దేశం లోపల తిరగడానికి ఉండడం లేదు. మోదీ గారు కొంచెం దేశంలో ఉన్న ప్రజల బాధలు కూడా చూడాలి. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. ఇంటిని వదిలేసి ఈయన రచ్చ గెలిచి వస్తూ ఉంటారు. అది గోధి మీడియా కళ్ళు మూసుకుని మళ్ళీ మరొకసారి ప్రతిపక్ష హోదాలో ఉండి రాహుల్ చేస్తున్న మంచి పనులను కూడా వక్రీకరిస్తున్నారు. అసలు వాస్తవంగా మీరు చేయాలి ఆ పని. రాహుల్ అయినా చేస్తున్నందుకు, ఎవరో ఒకళ్ళైనా వెళ్ళి వాళ్ళకి భరోసా, ఊరట ఇస్తున్నందుకు సంతోషించండి. మీరు చేయలేని పని వాళ్ళు చేస్తున్నందుకు ఏమనాలో అర్థం కాక, చేతగాక విమర్శలు చేయడం కాదు.